జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అబ్బా, యోగి ఆదిత్యనాథ్ గారు రప్ప మోత మోగిస్తాడు అట్నే, ఊరికే కూడా కాదా. సంబాల్ తెలుసు కదా మీకు. ఈ సంబాల్ సంబంధించి ఇప్పటికే నేను చాలా వీడియోలు చేసిన. ఈ సంబాల్ పట్టణంలోనే సంబాల్ జామా మసీద్ ఉండదన్న విషయం మీకు కూడా తెలిసిందే, ఓకేనా. నిజానికి అక్కడ ఉండేది మన హరిహర మహల్ దేవాలయం. అయితే 1520వ సంవత్సరంలో మొఘల్ వంశానికి చెందినటువంటి దురాక్రమణ దాడైనటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి బాబరు ఈ హరిహర మహల్ను పడగొట్టి దాని గోడల మీదనే ఈ సంబాల్ జామా మసీదుని అయితే నిర్మించాడు. సరే, ఇక సంబాల్ జామా మసీదు విషయంలో మన వాళ్ళు కోర్టుకు పోవడం, తర్వాత కోర్టు కూడా ఈ జామా మసీదు విషయంలో ఆర్కియాలజీ సర్వే చేపట్టాలని చెప్పి తీర్పునివ్వడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబాల్ జామా మసీదులోకి వెళ్ళే క్రమంలో ఈ జాంబీగాళ్ళు పెద్ద ఎత్తున విరుచుకుపడిపోయి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులపైన, పోలీసులపైన దాడికి అయితే తెగబడినారు, బేభత్సం చేశారు. ఆ విధంగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ అల్లర్లలో మొత్తంగా 6 మంది జాంబీగాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు. అయితే 20 మంది పోలీసులు కూడా తీవ్ర గాయాలు పాలైనారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఇక అప్పటి నుంచి యోగి మార్క్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సంబాల్లో అల్లర్లకు కారణమైన వ్యక్తి ఎవరైనా తెలిసిన, సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాన్. వీడు సమాజ్వాదీ పార్టీ నేత. సరిగ్గా ఈ సంబాల్ అల్లర్లు జరగడానికి 2 రోజుల ముందు ఈ సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాను సంబాల్కు పోయి అక్కడ ఆ ముస్లిం యువతను అందరినీ కూడా రెచ్చగొట్టాడు. ఎవరు అండే వాళ్ళందరినీ కూడా. ఫలితంగా సంబాల్లో పెద్ద ఎత్తున అల్లర్లన్నీ కూడా ప్రారంభమైనాయి. అంటే దీనికి అంతటి కారణం ఎవరు? ఈ డెకాయిట్టే. సరే, ఇక అలాంటప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు చూస్తా ఊరుకుంటాడా? తొక్కి బట్టి నారదిచ్చాడు, కసురు వెళ్ళొచ్చాడు. అంటే తొక్కితే అస్సలు ఊరుకోడు. ముందుగా ఈ అల్లర్లకు పాల్పడినటువంటి 2500 మంది జిహాదీగాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చూడండి ఎట్టుంటుందో. దొరికినట్టు లోపలేసి ఇంక కుమ్ముడు కుమ్మి పారేశారంటే. మర్యాదలు అయితే మామూలుగా లేవు, మామూలుగా ఉండవు. ఇంకా అందులోనూ ఉత్తరప్రదేశ్ వాళ్ళు అంటే బాబా ఇంక పిచ్చెక్కిపోతుంది. అయితే సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ విషయానికి వద్దాం. 100 కోట్లకు అధిపతి అయినటువంటి ఈ దరిద్రుడు చివరికి ఓడింటికి ఉపయోగించేటటువంటి కరెంటును కూడా దొంగతనంగా వాడుకుంటున్నాడు. అర్థమైందా? దీంతో వీడింటికి శాశ్వతంగా విద్యుత్ కనెక్షన్ అయితే తొలగిచ్చేశారు. అంతేకాకుండా జియావుర్ రెహమాన్ పైన 1,90,00,000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఎందుకు? వాడుకునేటువంటి దొంగ కరెంటుకు. అయితే అంతటితో ఆగితే అందులో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రత్యేకత ఏముంటుంది? అవునా కాదా? ఈ జియావుర్ రెహమాను 40 కోట్ల రూపాయలతో సంబాల్లో అతిపెద్ద ఒక రాజ్మహల్ నిర్మిస్తాడు. అంటే కొంపనం. అంటే దొంగతనంగా కరెంటు ఆడుకుంటారు. కరెంటు బిల్లులు కట్టేదానికి ముడాకొడకల దగ్గర డబ్బులు ఉండవు, కానీ కోట్లు పెట్టి ఇల్లు అయితే కట్టుకుంటారు. అవునా? అంతేనా కాదు నేను చెప్పింది? ఈ రాజ్మహల్ను సంబాల్లోని దీప్ సరాయ్ ప్రాంతంలో నిర్మిస్తాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కన్ను ఈ 40 కోట్ల రూపాయల రాజ్మహల్ మీద పడింది. కథ ఇంకేమన్నా అయిపోయి బూడిదే, ఇంకేమన్నా అది బతుకున్నది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాజ్మహల్ నిర్మాణానికి సరైన అనుమతులు లేవంట. అంటే సంబాల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన అనుమతులు తీసుకోవాలా. ఈడనుకుంటానా నేను ఎంపీని కదా నాకేముండాలి అని. అంతే. ఇక యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్లో కథన రంగానికి బయలుదేరినాయి. ఇక 4 బుల్డోజర్లు తీసుకొని పోయి ఈ సంబాల్లో జియావుర్ రెహమాన్ నిర్మిస్తున్నటువంటి ఈ రాజ్మహల్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. నిజానికి ఈ రాజ్మహల్లో కూల్చేయాల్సింది 3వ అంతస్తు, 4వ అంతస్తులు మాత్రమే కూల్చాల. ఎందుకంటే వీడు అనుమతులు తీసుకోకుండా కడుతున్నాడు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారి అడ్మినిస్ట్రేషన్ మాత్రం మొత్తంగా ఈ రాజ్మహల్ను మొత్తం కూల్చేశారు. కూల్చేసి అందరినీ కూడా షాక్ గురి చేశారు. ఇక ఈ కరెంటు దొంగతనం కేసులోను, ఈ మత ఘర్షణలో రెచ్చగొట్టిన కేసులోను ఇప్పటికే ఈ జియావుర్ రెహమాన్ పైన ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఈరోజో రేపో వీడైతే అరెస్ట్ అవ్వక తప్పదు, దాంట్లో అయితే పక్క. కానీ తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలని చెప్పేసి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నదంట ఈ జియావుర్ రెహమాన్ ఇప్పటికే హైకోర్టుకు పోయినాడు, నాయనా కాపాడిన మహాప్రభు అని. కానీ యోగి చేతుల్లో నుంచి వీడు మాత్రం తప్పించుకోలేడు. ఇది మాత్రం సత్యం. అవునా కాదా? అది ఎట్టడా న్యూస్ అదిరిపోయింది కదా. యోగి ఆదిత్యనాథ్తో పెట్టుకుంటారు మీరా? సరేలే. మిత్రులారా, ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.